చంచలగూడలో ఉన్న సిక్కాలో శిక్షణ పూర్తి చేసుకున్న తీహార్ జైలు వార్డర్లకు ఇక పోస్టింగ్ అవుట్ పరేడ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంమంత్రి కవాతు ప్రదర్శనలు వీక్షించిన అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. వార్డర్ చేసిన విన్యాసాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జైలు శాఖ ఇన్ఛార్జ్ డీజీ జితేందర్, ఐజీలు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మా జైల్ డిపార్ట్మెంట్లో తిహార్ జైల్ ఢిల్లీలో వార్డర్స్ వచ్చే ట్రైనింగ్ చేశారు. మా ఇండియాలో బెస్ట్ ప్రిజనర్స్ డిపార్ట్మెంట్ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు ఆల్ డిపార్ట్మెంట్కు చాలా మొత్తం మంచి పవర్ ఇచ్చారు, ఫెసిలిటీ ఇచ్చారు. ప్రాపర్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ముందు పోలీస్ డిపార్ట్మెంట్లో అంత మంచి పేరు లేదు. 2014 తర్వాత చాలా బాగా పేరు వచ్చింది. మా హోమ్ సెక్రటరీ గారు, మా డైనమిక్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ జితేందర్ గారు ఉన్నారు. చాలా పోలీస్ డిపార్ట్మెంట్ బాగా ఉంది. మా జైల్ డిపార్ట్మెంట్ చాలా బాగా పని చేస్తున్నారు, మంచి సర్వీస్ ఉన్నారు. ఎంత ముందు పంజాబ్ డీజీపీ వచ్చి నాతో కలిశారు, చాలా అప్రిషియేట్ చేశారు మా జైల్ డిపార్ట్మెంట్. తప్పకుండా మా జైల్ డిపార్ట్మెంట్ చాలా మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. బిజినెస్ కు పనిష్మెంట్ ఇస్తలేదు, ట్రైనింగ్ ఎక్కువ చేస్తున్నారు. మా డీజీ జితేందర్ గారు ఇప్పుడు డీటెయిల్గా చెప్పారు. అది మంచి ఉన్నారు. ఆయన ఒక మిస్టేక్ తర్వాత జైల్లో వస్తున్నారు. కొంచెం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. మహంకాళి బోనాలు జూలై 9వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. జూలై 10న భవిష్యవాణి నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రి తలసాని పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం నలుదిక్కలా చాటిందని అన్నారు. బోనాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో కూడా కమిటీ ఉన్నప్పటికీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఈసారి కొన్ని మార్పులు చేసుకుని చేయవలసినటువంటిది. ఎందుకంటే ఒక్కొక్క టర్ములు కొత్త పాత అనేకతోని అందరికీ అవకాశాలు రావాలనేటువంటి ఉద్దేశంతో మనం కార్యక్రమాలు చేస్తాం, అందరికీ. కాబట్టి జూలై 9వ తేదీన జరిగేటువంటి